ఒక కళాశాలలో బాలబాలికల నిష్పత్తి 3:2. బాలులలో 20%, బాలికల్లో 25% వయోజనులు అయితే వయోజనులు కాని విద్యార్థుల శాతం ఎంత? క్లియర్గా మనకి అబ్బాయిలు అమ్మాయిల యొక్క నిష్పత్తి ఇచ్చాడు. అబ్బాయిలు అమ్మాయిల యొక్క నిష్పత్తి 3:2 అని ఇచ్చాడు. అడిగిన ప్రశ్న వయోజనులు కాని అని చెప్పాడు కాబట్టి బాలులలో వయోజనులు అయ్యన్నవారు అంటే మేజర్స్. అడిగిన ప్రశ్న మైనర్స్ కాబట్టి బాలులలో 20% మేజర్స్ అంటే కనుక 80% మైనర్స్ అవుతారు. బాలికల్లో మనకి 25% మనకి మేజర్స్ అయితే కనుక 75% మైనర్స్ అవుతారు. అడిగిన ప్రశ్న కూడా మనకి మైనర్స్ కాబట్టి మైనస్ రాస్తాం. అందుకని క్లియర్గా 3 × 80 ఎంత అంటే 240, 240, 2 × 75 ఎంత అంటే 150. ఓవరాల్గా మొత్తం మీద కావాలి కాబట్టి ప్లస్ రాస్తాము. టోటల్గా జనాభా ఎంత అంటే అబ్బాయిలు 3, అమ్మాయిలు 2, టోటల్గా 5 అని అర్థం. అబ్బాయిలు 3, అమ్మాయిలు 2, టోటల్గా 5 అని అర్థం. అప్పుడు ఎంత అవుతుంది ఇది? 390. 390/5. 390/5 అనగానే క్లియర్గా 78 సార్లు పోతుంది. 5 ఏళ్ళు 35, 48. ఇక్కడ సమాధానం ఎంత అంటే కనుక 78% అని చెప్పచ్చు.